హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ మిడిల్ క్లాస్. ఇవాళ మనం మేతి చపాతీ అలాగే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మేతి చపాతీ కోసం మెంతాకునైతే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఈలోపు మనం గోధుమ పిండినైతే తీసేసుకుంటామండి. అలా తీసుకున్న గోధుమ పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకునైతే అందులోకి వేసేసుకుంటాం. అలాగే అందులోకి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటామండి. అలాగే అందులోకి ఒక స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసేసుకుంటామండి. అలా చేసుకున్న దాన్ని గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండినైతే మనం కలుపుకుంటూ రావాలండి. సో, ఆ పిండి మరీ మెత్తగా అయిపోకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మెత్తగా అయిపోతే చపాతీ అనేది పెనానికి అతుక్కపోతుంది కాల్చేటప్పుడు. సో, కాబట్టి మనం కొంచెం గట్టిగానే కలిపేసుకుంటామండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మనం కలిపేసుకుంటాం. అలా రౌండ్ రౌండ్ చుట్టేసుకొని ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకొని రుద్దేసుకుందామండి. సో, ఈ చపాతీ ఏంటంటే ఇలా ఒక్కసారి రుద్దుకున్నా పర్లేదు. లేదు మన వీడియోలో చూపించిన విధంగా 2 సార్లు రుద్దుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎలా రుద్దుకున్నా చపాతీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, ఇలా అయితే మనం ఫస్ట్ కొంచెం పెద్దగా రుద్దుకొని దానికి మనమైతే ఆయిల్ వేసేసుకొని మనం ఈ ఈ వైపు నుంచి హాఫ్, ఆ వైపు నుంచి హాఫ్ అయితే చపాతీని అనేదాన్ని మనమైతే మడతేసుకుంటామండి. అది స్క్వేర్ షేప్ వచ్చేలాగా మనమైతే మడతేసుకుంటాం. సో, అలా హాఫ్ హాఫ్ మడతేసుకున్న తర్వాత ఇటు పైనుంచి హాఫ్, కింద నుంచి హాఫ్‌నైతే కలిపేస్తామండి. అలా కలిపిన తర్వాత చపాతీ అనేది మనకి స్క్వేర్ షేప్‌లోకి వస్తుంది. సో, అది మనం రుద్దడం వల్ల కూడా మనకి చపాతీ అనేది స్క్వేర్ షేప్‌లోకి వస్తుందండి. సో, ఇది ట్రయాంగిల్ షేప్‌లోకైనా చేసుకోవచ్చు. లేదు నార్మల్‌గా ఫస్ట్ రుద్దినట్టు పెట్టుకుంటా అంటే అది సర్కిల్ షేప్‌లో అయినా ఉండొచ్చండి. వాటెవర్ మనకేది కంఫర్ట్ అయితే అలా చేసుకుందాం. సో, ఎలా చేసుకున్నా ఇలా మేతి చపాతీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం మెంతాకు వేసుకుంటున్నాం కాబట్టి అందరికీ తెలిసినట్టే మనకు ఆకుకూరల్లో చాలా పోషకాలైతే ఉంటాయి. సో, ఇలా చపాతీలో వేసుకొని చేసుకోవడం వల్ల మనం కొన్ని పోషకాలనైతే బాడీలోకి తీసుకుంటామండి ఆ పూటకి. సో, ఇప్పుడు ఈ ఆకుకూర తినడం వల్ల మనకి విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఐసైట్ అనేది తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనా అండి. ఇప్పుడైతే మనం ప్యాన్ అయితే పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుంటాం. ఇప్పుడు దాని మీద మనమైతే ముందుగా రుద్ది పెట్టుకున్న చపాతీనైతే వేసుకొని 2 వైపులా ఆయిల్ అయితే వేసుకొని ఎర్రగా అయితే కాల్చేసుకుంటామండి. అలా కాల్చుకున్న తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటామండి. సో, ఈ వీడియోలో ఇలా కాల్చుకోవడం ద్వారా మనకి చపాతీ అనేది పొరలు పొరలుగా అయితే రావడం మీరు చూస్తారండి ఈ వీడియోలో. ఓకేనా అండి. సో, చపాతీలు సాఫ్ట్‌గా, మెత్తగా, తుంచితే తునిగిపోయేలా అయితే వస్తాయండి. ఓకేనా అండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. అందరూ పప్పుతోని లేదా చట్నీతోని ట్రై చేసి ఉంటారు కానీ ఎగ్ కర్రీతో చాలా తక్కువ చేసి ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, చూసారు కదా పొరలు పొరలుగా అయితే మనకి చపాతీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఎగ్ కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ముందుగా దీనికి కావాల్సినవి టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, ఎగ్స్ అండి. సో, ఎగ్స్‌ని అయితే మనం పక్కకు ఇలా గిన్నెలోకి అయితే తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. అలాగే అందులోకి మనం మిరప్పొడిని కూడా వేసుకుంటాం. అలాగే అందులోకి ధనియాల పొడి కూడా వేసుకొని దాన్ని మొత్తాన్ని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మెత్తగా మనమైతే మిక్స్ చేసేసుకుంటామండి. మొత్తం అంతా కలిసిపోయేలా అయితే మనం మిక్స్ చేసుకుంటాం. ఈలోపు మనం ప్యాన్ అయితే పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ కూడా వేసేసుకుంటామండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని అలాగే అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపునైతే మనం వేసుకుంటామండి. సో, ఈ వేగేలోపు మనం వీడియోలో ఇంకా చాలా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు వాటిని కూడా వాచ్ చేయండి. సో, మీకు మన కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. సో, ఇక్కడైతే మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడైతే మనం టమోటా ముక్కలు కూడా వేసుకొని అలాగే మెత్తగా ఉడకబెట్టేసుకుంటామండి. సో, అలా అయిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత టమోటాలు అనేటివి మనం సాల్ట్ అయితే వేసుకుంటామండి. ఇక్కడ ఏంటంటే ఈ కర్రీలోకి మనం సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, ఎగ్‌లోకి వేసుకున్నాం కదా! ఈ కర్రీలోకి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా అండి. మసాలా తక్కువ తిన్నట్టే ఉంటుంది. బట్ టేస్ట్ చాలా బాగుంటుందండి.
ఇలా ఉడికిన దాంట్లో మనమైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో ఎగ్ని అయితే మనం అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని దాన్ని ఒక 2 to 5 మినిట్స్ వరకు చాలా బాగా హీట్ చేసుకోవాలండి, బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఎగ్ కూడా బాగా ఉడకాలి కదా, ఒక 2 to 5 మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేస్తే మనకి ఎగ్ అనేది కూడా బాగా ఉడికిపోతుంది. సో ఇంతే అండి. ఇందులోకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే కొత్తిమీర కరివేపాకును వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకుంటే అంతే అండి, మనకి ఎగ్ కర్రీ అనేది కూడా రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేయండి. యాక్చువల్లీ చపాతీలోకి ఇలా తింటేనే బాగుంటుంది. సో చపాతీ ముక్క తీసుకొని అలా ఎగ్ ముక్క పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువ మంది ఉన్నారనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ ఉన్నది కూడా పోతుంది. ఇలా చేసుకొని తింటేనే చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే మనకు కర్రీ అయిపోయిందిగా, చపాతీలోకి సర్వ్ చేసుకొని తింటే అంతే అండి. మేతి చపాతీ అండ్ ఎగ్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.